అండి చాలా మెచ్చుకోవాలి. అసలు ఏ మాటకు ఆ మాట మన చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని, వారికి ఉన్నటువంటి ఉంగి మాగదుల్ని, వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు. ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సావధానంగా ఏమని కొద్దిగా పెచ్చుగా ఉంటుంది, అయినా పర్వాలేదు, ఓర్పుగా ఇవ్వండి. ఇక్కడ బండారు వెంట బయట పెడదాం. దావోస్ లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో బస్ చేశారు. చంద్రబాబు గారి రూమ్ లో, చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్ లో, ఆఫీసర్స్ వేరే రూమ్ లో ఇలా ఉన్నారు అందరూ. అప్పుడు -12 degrees టెంపరేచర్ లో ఆ రూమ్, హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఈ ఆఫీసర్స్ కి. ఇబ్బంది పడి రగ్గులు కప్పుకుని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాము నిద్రపోయారు. మగతగా నిద్ర పట్టింది. తెల్లారేసరికి లేట్ అయింది. వాళ్ళు లేచేసరికి లేచి చూడగానే చూస్తే వీఐపీ లేరు. సిఎస్పై ఫోన్ చేస్తే వీఐపీ లేరు, వచ్చారు అన్నారు. వీళ్ళు కంగారు వచ్చి గబగబా రెడీ అయిపోయి అప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాలే. ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది, మిగిలిన అన్ని అప్పుడప్పుడే వస్తున్నారు. అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు, మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటే పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకుని అక్కడ అదే ఖద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చొని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు ఏంటి? ఈ ఆఫీసర్ సిగ్గుతో షై ఫీల్ అయ్యి వెళ్ళి, సార్ ఏంటి సార్ ఇంత ఎర్లీకి వచ్చేసారు, మా రూమ్ లో ఇలా జరిగిందంటే, అవును నా రూమ్ లో కూడా జరిగింది కదా సార్, మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్, కొంచెం సేపు అంతా రావచ్చు కదా, ఎందుకు ఇంత చలిలో? నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా, మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం. అందరికంటే 10 నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం. అది హోటల్లో ఉండే బదులు ఇక్కడికి వచ్చానుకో, ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది. ఒక 2-3 ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పిల్లలకు 100 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను హోటల్లో ఎందుకు ఉండాలి? ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయట. నాకు ఆయనలే చెప్పారు. అదే ఆయన విజన్, ఆయన కష్టం. దావోస్ లో మీటింగ్ జరుగుతుంది కదా, ఇండస్ట్రియల్ సమ్మిట్. చంద్రబాబు గారు కూడా అందరినీ ఆయన టీం దావోస్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరు మీటింగ్ పొద్దున్నే టైం 9 ఎంత ఫిక్స్ చేసుకున్నారు. ఈయన ఫోటోస్ అని ఇట్లా రూమ్స్ ఉంటాయి కదండి, ఈయన ఆయన చెప్పాడు కదా, నేను మీకు చెప్తున్నాను, ఆయన చూడలేదు సార్. ఆయన అంత పెద్ద మనిషి, ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాల్సి అవసరం. ఇట్లా రూములు మొత్తం ఇట్లా కట్టుకొని రూములు ఉన్నాయంట. విపరీత అక్కడ -10 degrees అరవచ్చండి. దావోస్ అంటే యూరోప్ అంతా విపరీతం చలి ఉంటుంది. విపరీతం చలిలో వీళ్ళ కర్మగాలి, వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ ఎదురు పగిలిందంట. విపరీతమైన చల్లట, భయంకరమైన చలి. మంచి వస్తుంది. పడుకోవాలి ఫోన్ చేస్తే మేము ఏం చేయలేమన్నారట. పోట్ల నైట్ 1 అయిపోయింది మేము ఏం చేయాలంట. దుప్పట్లు కప్పుకొని, పరుపులు కప్పుకొని, నిద్ర పట్టక 4 5 ఆయన స్టాఫ్, ఆయనతో పాటు వెళ్ళిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, చంద్రబాబు గారి సెక్రటరీ కానీ, సెక్యూరిటీ కానీ పడుకున్నారట. పడుకొని లేచాడు 9 గంటలకు. అయ్యో టైం అయిపోయిందని గవ్వలు లేచి చంద్రబాబు గారు సీఎస్ ఫోన్ చేశారట. ఎక్కడున్నారు సార్ అంటే, సార్ మీటింగ్ లో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చారు అని చెప్పి వీళ్ళు రెడీ పరిగెత్తుకుని వెళ్ళారట. చంద్రబాబు గారు అన్ని షాపులు, గుజరాత్, అన్ని రాష్ట్రాలు స్టాల్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందట. పోతే చంద్రబాబు గారు ఒకటే మామూలు షర్టు వేసుకొని చుట్టూ ఫారినర్స్ 10 మంది వేసుకొని చెప్తున్నట, ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది, మొత్తం సముద్రం ఉంది, 900 కిలోమీటర్ల సముద్రం ఉంది, మీరు పెట్టుబడులు పెడితే చాలా గొప్పగా ఉంటది, భూమి బద్దలైపోద్ది, అందరు రండి. ఆయనకు అలవాటే కదా, ఎవరిని బట్టి వాళ్ళని తెచ్చుకోవచ్చు ఇస్తున్నట. అదే ఇస్తున్నట. సార్ ఏమ్మా అన్నట, సారీ సార్, రాత్రి మాది ఇట్లా పగిలిపోయింది, పగిలిపోయి బాధతో మంచుతో నిద్రపట్టాలంటే నారం కూడా పగిలింది అన్నట. సార్ మరి మీ నిద్ర అంటే, ఏమన్నా నిద్ర పొద్దున్నే రోజు నిద్రపోకపోతే ఏం కాదు కదా, మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో ఇక్కడికి వచ్చాం కదా, వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగలు పడుకుంటే ఎట్లా? నేను ఒక 10 నిమిషాలు ముందు వచ్చానుకో, ఈ కదమ స్ట్రీట్ స్టాల్ ఓపెన్ చేయకముందే నేను ముందు వచ్చానుకో, వచ్చి నేను మాట్లాడాను అనుకో, ఏదో ఒక కంపెనీ వచ్చినా గానీ, ఏ వెనకబడి రాయలసీమనో ఉత్తరాంధ్ర పెట్టామనుకోండి, ఒక 100 కుటుంబాలు బాగుపడదు, దాని ద్వారా ఒక 5-6 వేల మంది హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమైన ముందు వచ్చాను అన్నట్టు. అలా మాట చెప్పగలను. నాకు ఎంత దుఃఖం. ఈ 2 కేసులు, ఈయనెవరైనా, ఈ పైన ఈయన ఎవరు తెలుసుకో, టీవీ 5లో ఈ పేరు ఏదో ఉందయా?
మూర్తి అనుకుంటే ఈయన పేరు. ఈ పక్కన గణేష్, బండ్ల గణేష్. ఈ మూర్తి బండ్ల గణేష్. ఇది ఎప్పుడుది? 13/11/2023లో ఈ పక్కన TV5లో మూర్తితో బండ్ల గణేష్ గారు చెప్పిన కథ. ఈ మూర్తి ఆయన మళ్ళీ కొత్తగా చెబుతాడు కథ. మొన్న ఇప్పుడు ఇది 21/25 కథ చెబుతున్నాడు ఈయన. ఆయనేమో బండ్ల గణేష్ ఏమో నాకు తెలిసి పాపం సినిమా ప్రొడ్యూసరు. అప్పుడప్పుడు ఇలాంటి కథ కూడా రాస్తాడేమో మరి తెలియదు. గ్లాసు పగిలిన కథ. అప్పుడు చెప్పిన గ్లాసు పగిలిన కథ మొన్న ఈ TV5 అంటే తెలుసుగా, మన బిఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు మెంబరు, చైర్మన్, ఇట్లాంటి కట్టుకథలు ఆయన చెప్పినందుకే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఆయన కాలు పెట్టగానే 6 చచ్చిపోయారు. మహాపాపం చేశాడనమాట. అది ఇలాంటివన్నీ చేసి ఈ మూర్తి గారు అనే ఆయన 2023లో చెప్పిన గాజు పగిలిన ఇది గ్లాసు కథ, పగిలిన గ్లాసు కథ మళ్ళా మొన్న చెబుతున్నాడు. ఏంది స్వామి నాకు అర్థం కాల మీకు? ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు వీరుడు, చలిని కూడా లెక్క చేయని వాడు, మంచులో కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని కోట్లు చెప్పటల్లా. పెట్టుబడులు మాత్రం రాలేదు, పెట్టుబడులు రావు, దావసెళ్తే పెట్టుబడులు వస్తాయని డబాయింపు సెక్షను. ఇట్లాంటి పగిలిన గ్లాసు కథలు ఎన్నో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేకపోయినా ఒక అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేటువంటి భ్రమను కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇందాక ఉపన్యాసం కూడా అదే అద్భుతమైన ఉపన్యాసం చెబుతున్నాడు. అంత మొత్తం సారాంశం ఏమిటంటే, ఉపన్యాస సారాంశం, మీరు తొందరపడమాకండి, నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను, నిదానంగా చేస్తాను, సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను, వండే కార్యక్రమం చేస్తున్నాను, వండి మీకు వారుస్తాను అని. వండేది లేదు, వార్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా? నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలో వెళ్తున్నావు, నువ్వు ఆ బాటలోనే వెళ్తున్నావు కదా. ఇవాళ కోతలు కోసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పని చేస్తా ఉన్నాడు.